నమస్కారం. ఈరోజు క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్లో స్ట్రాటజీస్ టు టీచ్ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఇన్ అన్ ఈజీ వేలో భాగంగా 1-2 తరగతులకు కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్ ఎలా నేర్పించాలో తెలుసుకుందాం. స్వాగతం, సుస్వాగతం. నా పేరు కుసుమ. ఈరోజు మన సెషన్లో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. ఈ సెషన్లో కాన్వర్జేషన్స్ అంటే కబుర్లు, కంటెంట్ ఒక వీడియో ప్రెజెంటేషన్, క్రియేటివ్ యాక్టివిటీస్ ఇన్ క్లాస్, హోమ్ యాక్టివిటీ అండ్ రీక్యాప్చులేషన్ను చూద్దాం. అంకెలు లెక్కించడం నేర్పడానికి మన తరగతి గదిని ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దామా? హాయ్ పిల్లలు, అందరూ ఈ తరగతి గదిని చూస్తున్నారు కదా? ఈ తరగతి గదిలో ఎన్ని బెంచీలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. మరి ఇక్కడ ఒక షెల్ఫ్ కనపడుతోంది కదా, అందులో ఎన్ని అరలు ఉన్నాయి? 1, 2, 3. వెరీ గుడ్. మరి ఇక్కడ ఎన్ని టీవీలు కనపడుతున్నాయో చెప్పండి. వెరీ గుడ్, 1. అలాగే ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయో చెప్పండి. 1, 2. ఇలా తరగతి గదిలో ఉండే వస్తువులను ఉపయోగించి పిల్లలకు అంకెలను లెక్కించడం నేర్పించవచ్చు. పిల్లలకు అంకెలను తేలిగ్గా లెక్కించడం నేర్పడానికి ముందుగా మనం కొంత సామాగ్రిని రెడీ చేసి పెట్టుకోవాలి. అందులో భాగంగా స్ట్రాస్ కానీ, పుల్లలు కానీ, కార్డ్బోర్డ్ స్ట్రిప్స్ కానీ, ఐస్ క్రీమ్ స్టిక్స్ కానీ మనం వాడవచ్చు. పిల్లలు, ఇప్పుడు నేను ఒక పుల్లను తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నా చేతిలో ఎన్ని పుల్లలు ఉన్నాయి? 1. ఇప్పుడు ఇంకొక పుల్లను తీసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, నా చేతిలో ఎన్ని పుల్లలు ఉన్నాయో? 1, 2. అలాగే నేను ఇప్పుడు ఇంకొక పుల్లను తీసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పుల్లలు ఉన్నాయో? 1, 2, 3. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇంకొక పుల్లను తీసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పుల్లలు ఉన్నాయో? 1, 2, 3, 4. అలాగే ఇంకొక పుల్లను నేను తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎన్ని పుల్లలు ఉన్నాయో? 1, 2, 3, 4, 5. వెరీ గుడ్, చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, నేను ఇంకొక పుల్లను తీసుకున్నాను. ఇప్పుడు చూద్దామా ఎన్ని పుల్లలు ఉన్నాయో? 1, 2, 3, 4, 5, 6. వెరీ గుడ్ నాన్న, చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, నేను ఇంకొక పుల్లని తీసుకున్నాను. ఇప్పుడు చూద్దామా ఎన్ని పుల్లలు ఉన్నాయో? 1, 2, 3, 4, 5, 6, 7. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా చేతిలో ఎన్ని పుల్లలు ఉన్నాయి లెక్క పెడదామా? నాతో పాటు లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు చూడండి, నా చేతిలో ఇంకొక పుల్ల ఉంది. ఇప్పుడు చూడండి, నా చేతిలో ఎన్ని పుల్లలు ఉన్నాయి లెక్క పెడదామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. మనం మంచి టీఎల్ఎంను ఉపయోగించి ఆసక్తికరంగా చిన్న చిన్న కృత్యాల ద్వారా కూడా పిల్లలకు అంకెలను లెక్కించడం నేర్పించవచ్చు. ఆటల ద్వారా అయితే పిల్లలు ఇంకా త్వరగా నేర్చుకుంటారు. ఈ వీడియో క్లిప్స్ను చూద్దామా? ఇప్పుడు మనం ఆడుకోవడానికి మంచి ఆట వస్తువు దొరికింది. చూడండి, ఇక్కడ 2 సర్కిల్స్ కనపడుతున్నాయి కదా, దీని మీద మీకు నెంబర్స్ కనపడతాయి, అలాగే దీని మీద డాట్స్ కనపడతాయి. అవునా?
నేను దీన్ని ఇలా తిప్పుతూ నాకు నచ్చిన నెంబర్ దగ్గర పెడతాను. మీరేం చేయాలి? కరెక్ట్గా ఆ డాట్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి దాన్ని ఈ సర్కిల్ దగ్గరికి తీసుకురావాలి. సరేనా? చూడండి ఎంత పెట్టాను నెంబర్, ఒకసారి చెప్పండి నాన్న. 2 కదా. ఇప్పుడు ఆ 2 వచ్చేలాగా దీని మీద దాంట్లోకి వచ్చేలాగా మనం ఇలా పెట్టాలి. ఆట అర్థమైంది కదా? మరి ఆడేద్దామా? ఏ నెంబర్ తర్వాత ఏ నెంబర్ వస్తుందో వాటి మీదకి జంప్ చేసుకుంటూ లాస్ట్ నెంబర్కి వెళ్ళాలి. ఓకేనా? రెడీ, గో, స్టార్ట్. జంప్ చేయాలి హాస్ని. 1 అనుకోవాలి. 3 4 జంప్. Right. Very good. పిల్లలకు అంకెలు లెక్కించడం ఎంతవరకు వచ్చిందో మనకు అవగాహన రావడానికి వారికి చిన్న ఇంటి పనిని ఇవ్వండి. వారికి 1 నుండి 9 వరకు ఏదైనా అంకెను రాసిన ఫ్లాష్ కార్డును ఇచ్చి ఇంటి దగ్గర నుండి అంకెకు సరిపడా చిన్న రాళ్ళు కానీ, పుల్లలు, పప్పు దినుసులు, ఆకులు మొదలైన వాటిని తర్వాత రోజు బడికి తీసుకురమ్మని చెప్పండి. ఈ సెషన్లో అంకెలను లెక్కించడం ఎలా నేర్పాలో తెలుసుకున్నాం. ఒక్కసారి సారాంశాన్ని చూద్దామా? తరగతి గదిలోని వస్తువుల ద్వారా లెక్కించడం నేర్పడాన్ని తెలుసుకున్నాం. టిఎల్ఎం ఉపయోగించి పుల్లల ద్వారా లెక్కించడం ఎలా నేర్పించాలో తెలుసుకున్నాం. నేల మీద గడలలో అంకెలు రాసి ఆట ద్వారా పిల్లలకు అంకెలు లెక్కించడం ఎలా నేర్పించాలో తెలుసుకున్నాం.